ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. ఈరోజు గోపురంలో సాంప్రదాయాలు చెప్పుకునే ముందుగా అర్చనలో మన ఇష్టదైవాన్ని స్మరించుకుందాం. ఓంకార రూపా శ్రీ ఆంజనేయ శ్రీంకార దీపా దాసాంజనేయ. ఓంకార రూపా శ్రీ ఆంజనేయ శ్రీకార దీపా దాసాంజనేయ. హ్రీంకార వర్ణ శ్రీ ఆంజనేయ హ్రీంకార వేద్య కరుణించవయ్య. దాసాంజనేయ శ్రీ ఆంజనేయ దాసాంజనేయ శ్రీ ఆంజనేయ. ఓంకార రూపా శ్రీ ఆంజనేయ శ్రీకార దీపా దాసాంజనేయ. ఓంకార రూపా శ్రీ ఆంజనేయ శ్రీకార దీపా దాసాంజనేయ. భోగి రోజు పాటించవలసిన నియమాలు ఏమిటి? రేపు 14వ జనవరి మనకి భోగి పండగ. సాధారణంగా మనకి 14వ తారీఖు రోజు సంక్రాంతి పండగ వస్తూ ఉంటుంది. మకరంలోకి రవి ప్రవేశించగానే సంక్రాంతి పండగ వస్తుంది. అయితే రేపు కూడా మకరంలోకి రేపే రవి ప్రవేశిస్తున్నాడు, కానీ రేపు రాత్రి 7:29 ప్రవేశిస్తున్నాడు. కాబట్టి రేపు మనం సంక్రాంతి చేసుకోవటం లేదు, ఎల్లుండి చేసుకుంటూ ఉన్నాం. అయితే రేపు మనకి భోగి పండగ. సంక్రాంతి కంటే ముందు ఉండే రోజును మనం భోగి అంటాం. భోగి రోజు మనం పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి అనేటువంటి విషయం తెలుసుకోవాలి. ముఖ్యంగా ఆధునిక యువత. భోగి అంటే భోగాలను ఇచ్చేటువంటిది భోగి పండగగా చెప్తారు. ముఖ్యంగా లేచినప్పటి నుంచి చేయవలసినవి చెప్పుకోవాలి అనుకుంటే మనకి ఈ కాలంలో తెల్లవారుజామున భోగి పండగ రోజు భోగి మంటలు వేస్తారు. భోగి మంటలు ఎందుకు వేస్తారు? చలికాలము, దోమలు, క్రిమికీటకాలు బాగా పెరుగుతాయి. అందుకని చెప్పేసి ఆవు పేడతో ఈ నెల్లాళ్ళు ధనుర్మాసంలో పెట్టినటువంటి గొబ్బిళ్ళని కొన్నిటిని కాల్చి పనికిరానటువంటి వస్తువులు కూడా అందులో వేసి వీధిలో మధ్యలో చౌరస్తా అంటూ ఉంటాం, 4 రోడ్ల కూడళ్లలో వీధి చివర్లో కానీ వీధి మొదల్లో కానీ మధ్యలో ఇక్కడ ఈ భోగి మంటలు వేస్తూ ఉంటారు. అలా భోగి మంటలు వేయటం వల్ల ఏమిటంటే వాతావరణంలోటి కాలుష్యం అంతా కూడా పోతుంది. ఎందుకు? ఆవు పేడతో చేసినటువంటి పిడకలు, గొబ్బిళ్ళు అందులో వేసేస్తూ ఉంటారు కాబట్టి. దానికి తోడు దోమలన్నీ పోతాయి, వాతావరణ కాలుష్యం పోతుంది. తెల్లవారుజామున పనులు చేసుకునే వాళ్ళకి కొంత శరీరంలో చలి తగ్గి వేడి పుట్టించేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అందుకని భోగి పండగ రోజు భోగి మంటలు వేసుకునే అలవాటు మనకి పల్లెటూళ్ళల్లో బాగా కనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఆ రోజు తప్పనిసరిగా అభ్యంగన స్నానం చేయాలి. అభ్యంగన స్నానం అంటే ఒంటికంతా కూడా నువ్వుల నూనె పట్టించి, తలకి కూడా నువ్వుల నూనె పట్టించి, ఆ తర్వాత సున్నిపిండి పెట్టుకొని చక్కగా తలంటు స్నానం, అభ్యంగన స్నానం ప్రతి ఒక్కళ్ళు కూడా చేయాలి. ఇక్కడ భోగాలు తెచ్చేది కాబట్టి భోగి పండగ అంటూ ఉంటారు. దానికి తోడు చిన్నపిల్లలు ఉంటే తప్పనిసరిగా భోగి పళ్ళు పోస్తూ ఉంటారు. ముఖ్యంగా స్నానం చేసినప్పుడు కూడా దిష్టి తీసి భోగి పళ్ళు పోస్తారు. ఆ తర్వాత సాయంత్రం వేడుకగా భోగి పళ్ళు పోస్తూ ఉంటారు. ఈరోజు తప్పనిసరిగా, ఈరోజు అంటే ఈవేళ కాదు, భోగి పండగ రోజు ఇంద్రుడికి పూజ చేయాలి అని చెప్తారు. ఇంద్రుడికి పూజ ఎందుకు చేయాలి అంటే మనకిప్పుడు పుష్యమాసంలో పంటలన్నీ ఇంటికి వచ్చినటువంటి వేళ, కొత్తగా ధాన్యలక్ష్మి వచ్చిన తర్వాత పుష్యలక్ష్మి వచ్చింది అని చెప్పేసి మనం వేడుక ఈ పండగని చేసుకుంటూ ఉన్నాం. అయితే ఆ పంట రావడానికి సహకరించింది ఎవరు? వర్షం లేకపోతే మనకి పంట లేదు. వర్షాలు రావడానికి మేఘాలు వర్షించాలి. మేఘాధిపతి అయినటువంటి వాడు ఇంద్రుడు. అందుకని అలనాటి నుంచి కూడా ఈ కాలంలో భోగి పండగ రోజు ఇంద్రుడికి పూజ చేస్తూ ఉండేవాళ్ళు. దీనికి ఒక కథనం కూడా మనకి కనిపిస్తుంది. ద్వాపర యుగంలో కృష్ణుడు ఏం చేసేట, ఒకసారి ఇంద్రుడికి బాగా గర్వం వచ్చింది అని చెప్పేసి భోగి పండగ రోజు ఈ ఇంద్రుడికి పూజ అందరూ మానేసేయండి, గోవర్ధనగిరికి మాత్రమే పూజ చేయండి అని చెప్పేట. అప్పుడు గోపాలకులంతా కూడా గోవర్ధనగిరికి పూజ చేశారట. ఇంద్రుడికి చాలా కోపం వచ్చింది, పెద్ద వృష్టి కురిపించాట. అప్పుడు శ్రీకృష్ణుడు తన చిటికన వేలు మీద ఆ గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తి గోపాలకులని, గోవులందరినీ కూడా కాపాడేట.
అయితే ఆ కృష్ణుడి వల్లే ఇలా జరిగింది, అపరాధాన్ని మన్నించమని ఆ తర్వాత ఇంద్రుడు కృష్ణుడిని వేడుకున్నట్ట. ఆ తర్వాత మళ్ళీ గోకులంలో అందరికీ కృష్ణుడు చెప్పాట, ఇకపైన కూడా ఇంద్రుడికి గర్వభంగం చేయటానికే ఇలా చేశాను తప్ప మేఘాధిపతి అయినటువంటి ఇంద్రుడికి మీరందరూ కూడా పూజ చేయాలి అని. ప్రతి సంవత్సరం కూడా ఇలా పంటలు పండించేటువంటి వాళ్ళు, మనం పండించకపోయినా ఆ పండిన పంటని మనం తింటూ ఉన్నాం కదా, అందరూ కూడా భోగి పండగ రోజు ఇంద్రుణ్ణి స్మరించుకోవాలి, ఇంద్ర పూజ చెయ్యాలి అని మనకి ఆధ్యాత్మిక గ్రంథాల్లో కనిపిస్తోంది. అంతేకాకుండా భోగభాగ్యాల్ని తెచ్చేటువంటిది భోగి పండగ అనే పేరు ఎందుకు వచ్చింది అంటే, ఇక్కడ అలనాడు గోదాదేవి, విష్ణుచిత్తుడికి కూతురుగా వచ్చినటువంటి మహాలక్ష్మీదేవి రంగనాథుణ్ణి సేవించి ధనుర్మాస ప్రారంభం నుంచి శ్రీవ్రతాన్ని చేసి, కాత్యాయని వ్రతాన్ని చేసి, రంగనాథుణ్ణి కొలిచి నెల రోజులు కూడా ఆవిడ తిరుప్పావై అనేటువంటి గ్రంథాన్ని రచించి, రోజుక పాసురం ఆయన కోసం రచించి, ఆ తర్వాత ఆయన అనుగ్రహాన్ని పొంది ఈ భోగి రోజే ఆవిడ రంగనాథుడిలో ఐక్యమైపోయిందిట. ఆ తర్వాత రంగనాథస్వామి విష్ణుచిత్తుడిని పిలిచి గోదానాలో ఐక్యమైపోయింది కాబట్టి మా ఇద్దరికీ గుర్తుగా ప్రతిసారి భోగి పండగ రోజు మా కళ్యాణం జరిపించమని చెప్పేసి ఆదేశించట. అందుకని ఎక్కడైనా వైష్ణవ దేవాలయాల్లో తప్పనిసరిగా భోగి పండగ రోజు గోదా కళ్యాణం జరుగుతూ ఉంటుంది. అంటే వివాహం కానటువంటి వాళ్ళు ఎవరైనా ఈ నెల రోజుల నుంచి ధనుర్మాస దీక్ష చేసి ఉంటే, లేదా ఏదైనా అభీష్టం కోసం ఈ నెల రోజులు దీక్ష చేసి ఉంటే, ఈ భోగి పండగ రోజు రేపటి రోజు గోదా కళ్యాణం చేయించడం విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. వాళ్ళు చేసినటువంటి ఈ మాసం రోజు దీక్షలకి వాళ్ళకి ఫలితం దక్కేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరైనా చేయలేకపోయినా గుళ్ళల్లో ఆ కళ్యాణం చేయటానికి డబ్బు కట్టవచ్చు. అది వీలు కానటువంటి వాళ్ళు కనీసం ఆ క్షణానికి వెళ్ళి కళ్ళారా ఆ కళ్యాణాన్ని తిలకించినా దోషాలు పోతాయిట. ఆ అక్షతలు దాచుకుని వాళ్ళ కళ్యాణంలో తలంబ్రాల్లో కలుపుకుని తలంబ్రాలు పోసుకున్న వాళ్ళకి ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహం, రంగనాథుడి అనుగ్రహం, గోదాదేవి అనుగ్రహం కలిగేటువంటి అవకాశం ఉంటుందిట. అందుకని తప్పనిసరిగా రేపటి రోజు ఈ నెల రోజులు దీక్ష చేసినటువంటి వాళ్ళు గోదా కళ్యాణం చేయించవచ్చు. వీలు కానిటువంటి వాడు కనీసం దర్శించుకోవచ్చు, లేదా ఎవరి చేతైనా అక్షితలైనా తెప్పించుకుని తల మీద వేసుకుని ఆ గోదాదేవిని రంగనాథుడిని స్మరించుకోవచ్చు. ఈ విధంగా చేస్తూ ఇకపోతే బొమ్మల కొలువులు పెట్టేటువంటి వాళ్ళు ఈరోజు రాత్రి బొమ్మల కొలువు పెట్టాలి, రేపు ఉదయమే పిల్లల చేత బొమ్మలకి పూజ చేయించాలి, సాయంత్రం నుంచి 3 రోజులు కూడా బొమ్మలకి దీపారాధన చేయటం, నివేదన చేయటం, పదుగురిని పిలిచి తాంబూలాలు పంచటం లాంటివి కూడా చేయాలి. ఆ తర్వాత సాయంత్రం పూట పిల్లలకి అందరినీ పిలిచినప్పుడు 5 సంవత్సరాల లోపలి పిల్లలకి భోగి పళ్ళు కూడా పోయటం మన సాంప్రదాయం. ఈ విధంగా భోగి పండగ రోజు అనేకం మనకి కనిపిస్తూ ఉన్నాయి. భోగి మంటలు వేసుకుంటూ ఉన్నాం, అభ్యంగన స్నానాలు చేస్తూ ఉన్నాం, బొమ్మల కొలువులు పెడుతూ ఉన్నాం, అంతేకాకుండా గోదా కళ్యాణాన్ని చేయిస్తూ ఉన్నాం, ఇంద్ర పూజను చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పిండి వంటలు వండుకోవడం. ముఖ్యంగా ఇక్కడ మనకి భోగి పండగ రోజు ఏమిటంటే, ఇంతేకాకుండా ఇది భోగి పండగ అంటే మనకి ధనుర్మాసంలో వచ్చేటువంటి ఆఖరి రోజు భోగి పండగ, దక్షిణాయనంలో వచ్చేటువంటి ఆఖరి రోజు ఈ భోగి పండగ. ఎందుకంటే రేపు రాత్రి సూర్యుడు మకరంలోకి వచ్చిన తర్వాత మనకి ధనుర్మాసం అయిపోతుంది. అదేవిధంగా దక్షిణాయనం కూడా అయిపోయి ఉత్తరాయణంలోకి మనం అడుగు పెడతాం. అంటే దక్షిణాయనంలో ఉండేటువంటి ఆఖరి రోజు, ధనుర్మాసంలో ఉండేటువంటి ఆఖరి రోజు కూడా ఈ భోగిని. అందుకని భోగి పండగ అనేటువంటిది అత్యంత ఆహ్లాదకరంగా ఉంటుంది. మామూలుగా ఏమిటి, అందరిళ్ళ ముందు నెల రోజుల నుంచి ముగ్గులు వేస్తూ ఉంటారు. ఈ భోగి పండగ రోజు కూడా ముగ్గులు వేస్తూ ఉంటారు. ఊళ్ళల్లో అయితే చాలామందికి ఇంటి ముందుకు చాలామంది భిక్షువులు వస్తూ ఉంటారు, హరిదాసులు పాటలు పాడుతూ వస్తూ ఉంటారు, గంగిరెద్దులను తీసుకుని వస్తూ ఉంటారు. వాటన్నిటికీ కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇంట్లో కొత్త పంట ఉంది కదా, ఆ కొత్త పంట అందరికీ కూడా ముఖ్యంగా రేగుపళ్ళు, చిక్కుడుకాయలు, ఆ తర్వాత ఏవైనా పళ్ళు, దానితో పాటు కొత్త బియ్యం వచ్చిన వాళ్ళందరికీ కూడా భిక్షగా వేస్తూ ఉంటారు. హరిదాసులకి, గంగిరెద్దుల వాళ్ళకి, ఇంటికి వచ్చినటువంటి భిక్షువులకి వేసేస్తూ ఉంటారు. అలా వేయడం ఒక సరదాగా వేడుకగా కూడా ఉంటుంది. అంతేకాకుండా మకర సంక్రాంతి వచ్చిన తర్వాత, అంటే రేపేమో భోగి,
ఎల్లుండి మళ్ళీ కొత్త బియ్యాన్ని వండుకోవడం అనేటువంటి ఆనవాయితీ ఉంటుంది. ఈ 3 రోజులు కూడా నువ్వులతో ఉండేటువంటి పిండి వంటలు తినాలి అని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తోంది. తప్పనిసరిగా అందరికీ నువ్వులు పెట్టాలని, నువ్వులతోనే పదార్థాలు చేసుకుని తినాలి అనేటువంటి నియమాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అందుకని ఏ కోణంలో చూసినా కూడా మనకి భోగి పండగ అనేటువంటిది విశేషమైనటువంటి పండగ, ఆనందదాయకమైనటువంటి పండగ, ఆధ్యాత్మికంగా తలుచుకోవడానికి ఉపయోగించేటువంటి పండగ. అందుకని రేపందరూ కూడా తెల్లవారుజామున లేచి మరొకటి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ భోగి రోజు అభ్యంగన స్నానం చేయకపోతే దోషాలు వస్తాయట. సంక్రాంతి రోజు తెల్లవారుజామునే స్నానం చేయకపోతే దరిద్రం పడుతుంది అనేటువంటి విషయాలు కూడా మనకి గ్రంథాల్లో కనిపిస్తూ ఉన్నాయి. అందుకని వీలు అయినా కాకున్నా వీలు చేసుకుని అయినా తప్పనిసరిగా రేపు అభ్యంగన స్నానం చేయాలి. ఈ రేపు చేసేటువంటి అభ్యంగన స్నానానికి వారంతో, వర్జంతో, తిథితో, దీనితో ఏమీ సంబంధం లేదు. ఎందుకంటే మకర సంక్రాంతి మనకి తిథుల్ని అనుసరించి వచ్చేటువంటి పండగ కాదు. ఇది కేవలం రవి ప్రవేశం వలన మనకి ఏర్పడేటువంటి పండగ మకర సంక్రాంతి. అది ఏ తిథి అయినా కావచ్చు, ఏ వారమైనా కావచ్చు. అందుకని ఈ తిథి అయిందా, ఈ వారం అయిందా అనేటువంటి మీమాంస లేకుండా సర్వజనులు కూడా భోగి పండగ రోజు మాత్రం తప్పనిసరిగా అభ్యంగన స్నానం చేయాలి. అలా చేయటం వల్ల పీడలు పోతాయి అనేటువంటి విషయాన్ని చెప్తారు. అంటే వాళ్ళకి ఏదైనా పీడలు ఉంటే ఆ పీడలన్నీ కూడా పోతాయిట. అందుకని తప్పనిసరిగా అందరూ అభ్యంగన స్నానం చేయాలి. పిల్లలకి స్నానం చేసే ముందు కూడా తప్పనిసరిగా భోగి పళ్ళు పోయాలి, దిష్టి తీయాలి అనేటువంటి విషయం కూడా గమనించాలి. చిన్న పిల్లలకు భోగి పళ్ళు ఎందుకు పోస్తారు? భోగి పళ్ళుగా రేగుపళ్ళని ఎందుకు పోస్తారు? ఇది ఆసక్తికరంగా ఉంటుంది. చాలామందికి ఈ విషయం తెలియదు కూడా. ఆనవాయితీ ప్రకారం భోగి పళ్ళు చాలామంది పోస్తూ ఉన్నారు. సరదా, వేడుక. ఈ రోజుల్లో ఫోటోల కోసం అని చెప్పేసి పిల్లల్ని బాగా అలంకరించి పెద్ద పెద్ద గిఫ్ట్లు కొని, ఏ ప్లాస్టిక్వో ఏ స్టీల్ డబ్బాలో కొని అందరినీ పిలిచి వాటిలో శనగలు పోసి అందరికీ పండు తాంబూలాలు ఇవ్వటం, భోగి పళ్ళు పోయటం చేస్తూ ఉన్నారు. అసలు భోగి పళ్ళు ఎప్పుడు పోయాలి? ఏ వయసు పిల్లలకి పోయాలి? భోగి పళ్ళల్లో పోసేప్పుడు దానిలో కలపవలసినటువంటివి ఏమి? భోగి పళ్ళకి రేగు పళ్ళని ఎందుకు పోస్తారు అనేటువంటి విషయాలు కూడా మనకి ఆసక్తికరంగా ఉంటాయి. పిల్లలకి దృష్టి దోషాలు తగులుతాయి అని చెప్తూ ఉంటారు. అనేక దుష్టశక్తుల పీడల వలన పిల్లలకి బాలారిష్టాలు ఉంటాయి అని కూడా చెప్తూ ఉంటారు. అందుకని చెప్పేసి మనం చేసేటువంటి పరిహారాలే కాకుండా ఇలా పీడలు పోగొట్టడానికి ప్రత్యేకమైనటువంటి రోజుగా భోగి పండుగని చెప్పుకుంటూ ఉన్నారు. కాబట్టి రేపు ఉదయమే పసిపిల్లలు ఎవరెవరు ఉన్నారో వారికి మీరు స్నానం చేయించే వయసు అంటే పసిపిల్లలు, వారందరికీ కూడా స్నానం చేసిన తర్వాత ఆఖరు చెంబు నీళ్లల్లో రేగుపళ్ళు పోసి చిల్లర డబ్బులు వేసి రక్షా మంత్రం చదువుకొని, అంటే దృష్టి మంత్రాన్ని, రక్షా మంత్రాన్ని చదువుకొని వాళ్ళ చుట్టూ తిప్పి వాళ్ళ కాళ్ళ మీద పొయ్యాలి, వాళ్ళ మీద పొయ్యాలి. ఆ తర్వాత రామరక్ష చెప్పి వాళ్ళకి తుడిచి బట్టలు వేయాలి. ఆ విధంగా తప్పనిసరిగా పిల్లలకి స్నానం చేసేప్పుడు కూడా దృష్టి తీయాలి భోగి పండగ రోజు. అప్పుడు కూడా సాయంత్రం చేసే దానిలోనేమో బియ్యంలో వేసి రేగుపళ్ళు వేస్తారు. ఉదయం దృష్టి చేసేప్పుడు మాత్రం ఇక్కడ అందరినీ పిలవాల్సినటువంటి అవసరం లేదు. చక్కగా పిల్లలకి నువ్వుల నూనె ఒంటికి పెట్టి, సున్నిపిండి పెట్టి, తలకి బాగా మర్దన చేసి, అరికాళ్ళకి మర్దన చేసి చక్కగా స్నానం చేయించండి. ఆ స్నానం అయిన తర్వాత షాంపూల కంటే చక్కగా కుంకుడుకాయ కానీ సీకాయ కానీ వాడితే ఆరోగ్యప్రదం. మరో విషయం మీకు అందరికీ తెలియదేమో, సందర్భం కాకుండా ఒకసారి చెప్పుకుంటే బాగుంటుందేమో. ఈ రోజుల్లో చాలామందికి థైరాయిడ్ అని బాధపడుతూ ఉన్నారు కదా. కుంకుడుకాయ రసంతో ఎవరైనా తలంటు పోసుకుంటే ఇట థైరాయిడ్ వలన వచ్చేటువంటి బాధ తగ్గుతుందిట, దాని లెవెల్స్ అన్ని కంట్రోల్లోకి వస్తాయిట. ఇది ఆయుర్వేదపరమైనటువంటి చిట్కా. అందుకని కుంకుడుకాయతో తలంటు పోసుకునేటువంటి ప్రయత్నం చేయండి, మంగళకరంగా ఉంటుంది, వైద్యపరంగా మీకు చక్కగా ఉపయోగపడుతుంది. ఆ తర్వాత ఇప్పుడు పిల్లలకి తలంటు పోసారు కదా, స్నానం అయిపోయింది. ఆఖరి చెంబు నీళ్లు పోసే ముందు దానిలో కొన్ని చిల్లర డబ్బులు, కొన్ని రేగుపళ్ళు వేసి, నేను కాసేపటికి ఈ ప్రోగ్రాంలోనే మీకు రక్షా మంత్రం చెప్తాను, ఆ మంత్రం చదువుతూ వాళ్ళ పిల్లల చుట్టూ తిప్పి ఆ నీళ్లు వాళ్ళ తల మీద కాళ్ళ మీద పోసేసేయండి. ఆ డబ్బులు పని వాళ్ళకో ఎవరికో ఇచ్చేసేయండి. ఆ రేగుపళ్ళు బయట వేయండి పిల్లలు తినకుండా. అలా చేయటం వల్ల కూడా వాళ్ళకు ఉండేటువంటి దోషాలన్నీ పోతాయిట. సాయంత్రం పూట ఏమిటి, బొమ్మలకులు పెట్టినా పెట్టకపోయినా చిన్నపిల్లలు ఉన్నటువంటి వాళ్ళు ఆ కుటుంబంలో ఉండే పిల్లలందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి
భోగి పళ్ళు పోస్తారు. చక్కగా పిల్లల్ని అలంకరించి ఒక పీట వేసి తూర్పు అభిముఖంగా కానీ ఉత్తర అభిముఖంగా కానీ వాళ్ళని కూర్చోబెట్టాలి. కూర్చోబెట్టి నుదుట కుంకుమ పెట్టాలి. కుంకుమ పెట్టి దీపహారతి వాళ్ళకి చూపించాలి. ఆ తర్వాత కొత్త బియ్యము, చిక్కుడుకాయలు, రేగుపళ్ళు, చెరుకు ముక్కలు, చిల్లర డబ్బులు అన్నీ అందులో వేసి వచ్చినటువంటి ముత్తైదులంతా కూడా వాళ్ళకి దృష్టి తీసి వాళ్ళ చుట్టూ తిప్పి ఆ తర్వాత ఆ బియ్యం వాళ్ళ తల మీద పోసి ఆశీర్వచనం చేస్తారు. ముందుగా తల్లి, అమ్మమ్మ, నానమ్మ ఇలా పెద్దవాళ్ళు, ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా అక్షతలు వేసి ఆశీర్వదిస్తారు. అలా చేసిన తర్వాత వాళ్ళకి దృష్టి పోతుందిట. అందరికీ కూడా పండు తాంబూలము. ఇప్పుడు చేసేటువంటి పిండి వంటకాలు సరదాగా పనిచేస్తూ ఉంటారు. కొత్త బియ్యంతో చాలామంది చక్కిలాలు చేయటం, అరిసెలు చేయటం, పిండి వంటలు, రకరకాల పిండి వంటలు చేస్తూ ఉంటారు. అలాంటి పిండి వంటలు కూడా వచ్చిన వాళ్ళందరికీ తినడానికి పెడుతూ ఉంటారు. అంటే సరదా కొత్త బియ్యంతో చేసుకున్నటువంటి పిండి వంటలు కూడా అందరికీ తినిపించడం. అసలు రేగుపళ్ళనే ఎందుకు భోగి పళ్ళుగా పోయాలి అనేటువంటి విషయాన్ని మాత్రం తెలుసుకోవాలి. చాలామంది అంటూ ఉంటారు, ఈ కాలంలో చాలా ఎక్కువగా వచ్చేటువంటి పంట కదండి, అది కాస్ట్లీ కాదు కదా, మామూలుగా అయితే మనం పెద్ద పెద్ద పళ్ళు, అరటి పళ్ళు కానీ కమలాలు కానీ తల మీద పోస్తే బాగుంటుంది కదా, ఇవైతే తల మించి జాలువారేలాగా చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి, అనువుగా ఉంటాయి కాబట్టి పోస్తాము అని చెప్తూ ఉంటారు. అలా చిన్న పళ్ళనే పోయాలంటే మనకి అనేక చిన్న పళ్ళు కూడా ఉంటాయండి. ద్రాక్ష పళ్ళు కూడా పోసుకోవచ్చు, లేదా డ్రై ఫ్రూట్స్ పోసుకోవచ్చు. అలా కాదు, రేగుపళ్ళు పోయటానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏమిటి అంటే ఇందులో 3 రకాలుగా మనం చెప్పుకోవాలి. ఒకటేమిటంటే, ఒకప్పుడు బదరికాశ్రమంలో నరనారాయణులు అనేటువంటి 2 తపస్సు చేశారట. నిరాహారంగా వాళ్ళు తపస్సు చేస్తూ ఉన్నారు. అలా తపస్సు చేస్తున్నప్పుడు మహాలక్ష్మి వాళ్ళని చూసి, అయ్యో వీళ్ళు నిరాహారంగా ఉన్నారు కదా అని ఆవిడ ఒక రేగు చెట్టుగా మరిచిందిట. రోజు వాళ్ళకి ఆ ఫలాన్ని అందిస్తూ ఉండేదిట. తపస్సు సమయంలో మహాలక్ష్మి ఆ చెట్టుగా అవతరించింది. ఆ నరనారాయణులు రోజు కూడా మధ్యాహ్నం పూట ఆ చెట్టుకుండేటువంటి ఒక రేగు పండును ఆహారంగా తీసుకునేవాడుట. తపోభూమి అయినటువంటి బదరికాశ్రమంలో తపస్సు చేస్తున్నటువంటి నరనారాయణులకి ఆహారాన్ని ఇచ్చినటువంటి చెట్టు, ఆహారాన్ని ఇచ్చినటువంటి ఫలం అది. కాబట్టి రేగుపండుకి బదరీ ఫలం అనేటువంటి పేరు కూడా ఉంది. ఆ నరనారాయణులు దాన్ని ఆశీర్వచనం చేశారట. ఎవరు ఈ పండును స్వీకరిస్తే, ఎవరు ఈ పండును ఉపయోగిస్తే వాళ్ళకి నరనారాయణుల అనుగ్రహం దక్కుతుందిట. అంటే ఏమిటి, పసిపిల్లలకి దోషాలు పోవాలి అంటే నారాయణుడి అనుగ్రహం పొందినటువంటిది కాబట్టి ఆ ఫలాల్ని వాళ్ళ తల చుట్టూ తిప్పి వాళ్ళ మీద పోయటం వలన ఆ నారాయణ అనుగ్రహానికి వాళ్ళు పాత్రులై తక్షణమే వాళ్ళకు ఉండేటువంటి దుష్టశక్తుల పీడ కానీ దృష్టి దోషాల పీడ కానీ పోయేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి ఇలా రేగుపళ్ళని వాళ్ళ చుట్టూ తిప్పి బదిరీ ఫలాల్ని వాళ్ళ తల మీద పోస్తూ ఉంటారు. అంటే బదిరీ ఫలమైనా రేగుపండైనా ఒకటే. మరో రకంగా చూస్తే తపస్సు సమయంలో మహాలక్ష్మీదేవి రేగు చెట్టుగా మాత్రమే ఎందుకు మారింది? మరో వెలగ చెట్టుగానో మరో దానిమ్మ చెట్టుగా కూడా మారచ్చు కదా. కాకపోతే వైద్యపరంగా రేగు ఫలంలో ఉండేటువంటి గొప్ప శక్తి ఏమిటంటే, తపస్సు చేసేటువంటి వాళ్ళకి ఇంద్రియ నిగ్రహ శక్తిని అది ప్రసాదిస్తుందిట. అంతటి శక్తి దానిలో ఉందిట. అంటే ఇవాల్టి పిల్లలందరికీ కూడా ఇంద్రియ నిగ్రహ శక్తిని అలవాటు చేయడానికి ఉపయోగపడేలాగా ఈ బదరీ ఫలాలతో వాళ్ళకి ఆశీర్వచనం ఒకవైపు చేస్తూ ఉన్నారు. మరో వైద్య కోణం కూడా ఉందండి. అదేమిటంటే, వైద్యంలో మనకేం చెప్తారు, ఆయుర్వేదంలో రేగు పండులో గింజ ఉంటుంది. గింజను కొడితే పలుకులు వస్తాయి. ఆ పలుకులుట సంతాన లేమిని పోగొట్టేటువంటి శక్తి దానికి ఉందిట. ఎవరికైనా గర్భకోశంలో ఏవైనా లోపాలు ఉన్నప్పుడు, అండాశయంలో ఏవైనా లోపాలు ఉన్నప్పుడు ఈ రేగు పలుకుల్ని వైద్యపరంగా వాళ్ళు తీసుకుంటే వాళ్ళకు ఉండేటువంటి అండకోశ వ్యాధులన్నీ కూడా పోయేటువంటి అవకాశం ఏర్పడుతుందిట. ఎంత అద్భుతంగా ఉంది. అయితే ఈ సందర్భంలో ఎందుకు పోస్తూ ఉన్నారు? అదో ఆ పిల్లల్ని చూసి మీరు ముచ్చటపడుతున్నారు, సంతోషపడుతున్నారు కదా, మీకు అలాంటి పిల్లలు కావాలని అనిపిస్తోంది కదా. అంటే ఈ పళ్ళను తినండి, దీనిలోని విత్తుల్ని తినండి, తినటం వల్ల మీకు కూడా ఇలాంటి ముద్దొచ్చే పిల్లలు కలిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది అనే ఒక సంకేతం కూడా మనకి చెప్పక చెప్తుంది. అయితే ఈ విషయాలు చాలామందికి తెలియకపోవచ్చు. ఇప్పుడు మనకి మీడియా వచ్చింది కాబట్టి వినటం వల్ల చాలామంది తెలుసుకుంటూ ఉన్నారు. అందుకని వైద్యపరంగా ఎవరికైనా పిల్లలు కావాలి అని అనుకునేటువంటి వాళ్ళు ఆయుర్వేద వైద్యుడి దగ్గరికి వెడితే రేగు పలుకుల్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. ఆయుర్వేద పరంగా వైద్యం చేసుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది.
పిల్లలకి దోషాలు పోవాలి అంటే రేగుపళ్ళను పోయటం వలన వాళ్ళకి నారాయణమూర్తి అనుగ్రహం లభించేటువంటి అవకాశం ఉంటుంది. చిన్నప్పటి నుంచే వాళ్ళకి దాని వలన ఇంద్రియ నిగ్రహ శక్తి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ పిల్లలకి ఆ రేగిపళ్ళు పోసేప్పుడు కూడా నారాయణమూర్తిని స్మరిస్తూ, రక్షామంత్రం చెప్తూ, ఈశ్వరుణ్ణి స్మరిస్తూ వాళ్ళకి కూడా ఇంద్రియ నిగ్రహ శక్తి రావాలని, నారాయణ అనుగ్రహం రావాలని, మంచి వ్యక్తులుగా వాళ్ళు తయారు కావాలని భగవంతుని ప్రార్థించి ఈ రేగుపళ్ళని భోగిపళ్ళుగా పోయాలి. ఇవేంటి మంత్రం? రక్ష రక్ష మహాదేవ నీలగ్రీవ జటాధర గ్రహైస్తు సహితో రక్ష ముంచ ముంచ కుమారకం. మరొకసారి చెప్తాను. రక్ష రక్ష మహాదేవ నీలగ్రీవ జటాధర గ్రహైస్తు సహితో రక్ష ముంచ ముంచ కుమారకం. రేపు పిల్లలకి భోగిపళ్ళు ఉదయం స్నానం చేయించేప్పుడు కానీ, లేదా భోగిపళ్ళు పోసేప్పుడు కానీ, లేదా ఎప్పుడైనా దృష్టి దోషాలు ఉన్నాయి అని మీరు అనుకున్నప్పుడు కానీ ఈ మంత్రాన్ని చదువుకోవచ్చు. గోపురంపై మీ అమూల్యమైన సలహాలు మాకు తెలపండి. మా చిరునామా గోపురం, కేర్ ఆఫ్ జీ తెలుగు, పోస్ట్ బాక్స్ నెంబరు 102, ఖైరతాబాద్, హైదరాబాద్ 5,04,000. మా ఈమెయిల్ ఐడి gopuram.ztelugu@gmail.com. రేపటి గోపురంలో మరికొన్ని సాంప్రదాయాలు చెప్పుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.